అపోస్తలుడైన పౌలు మొదటి మిషనరీ ట్రిప్ లో బయలుదేరినాడు. మొదటి మిషనరీ ట్రిప్ లో బయలుదేరి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొన్ని సంఘాలకి పత్రికలు రాస్తున్నాడు. కొలొస్సీ సంఘానికి, ఎఫెస్సీ సంఘానికి, ఫిలోమోను, ఇవన్నీ కూడా పత్రికలు మొదటి మిషనరీ ట్రిప్ లో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఒకసారి సడన్ గా దేవుడు స్పెయిన్ కి వెళ్ళమన్నాడు. స్పెయిన్ కి వెళ్తుండే సమయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక రాసినాడు, తీతుకు పత్రిక రాసినాడు. అయితే తిమోతికి రాసిన రెండో పత్రిక ఎప్పుడు రాసినాడంటే ఆయన చనిపోయే చివరి దశలో రాస్తున్నాడు. హల్లెలూయా. చివరి దశలో ఇక 1 వీక్ తర్వాత ఇక పౌలు చనిపోతాడు. ఆ టైంలో రాస్తున్నాడు. ఏ కండిషన్ లో రాస్తున్నాడంటే రోమా యొక్క కారాగృహంలో ఉండి రాస్తున్నాడు. రోమ్ యొక్క కండిషన్ ఎట్లున్నది అంటే AD 64 జూలై 19న నీరో చక్రవర్తి ఏం చేసినాడంటే ఆ రోమ్ సిటీని అంతా కూడా తగలబెట్టేసినాడు. ఆ రోమ్ సిటీ అంతా కూడా తగలబడ్డది. అప్పుడు ఏమన్నాడంటే ఎవరైనా కానీ యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించినట్లయితే వారిని మాత్రం మరణ శిక్ష విధించటము జరుగును. కాబట్టి ఖబర్దార్, ఎవ్వరు కూడా యేసుక్రీస్తు గురించి చెప్పొద్దు అనే ఆజ్ఞ జారీ చేసేసినాడు నీరో చక్రవర్తి. ఎప్పుడైతే రోమా పట్టణం తగలబడ్డది, క్రైస్తవులంతా కూడా స్కాటర్డ్ అయిపోయినారు యావత్ ప్రపంచానికి. పౌలు అన్నాడు, నేను రోమా పట్టణంలోనే నేను చనిపోతాను. ఆమేన్, హల్లెలూయా. నిన్న ఆజ్ఞ జారీ అయింది, ఈ రోజు మరలా సువార్త ప్రకటించడం స్టార్ట్ చేసినాడు. ఎవరు? పౌలు. అప్పుడు నీరో చక్రవర్తికి భయంకరమైన కోపం వచ్చేసి ఇక అపోస్తలుడైన పౌలుని పట్టుకొని ఆ యొక్క రోమా కారాగృహంలో వేసేసి డేట్ కూడా అనౌన్స్ అయిపోతుంది. ఈ డేట్ నా అపోస్తలుడైన పౌలు తల నరికి వేయబడుతుంది. అప్పుడు రోమా కారాగృహంలో ఉండి రెండో పత్రిక రాస్తున్నాడు. అదే తిమోతికి రాసిన రెండో పత్రిక. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తిమోతికి రాసిన రెండో పత్రిక రాస్తున్నాడు. చాలా సార్లు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక అని చదువుతాము. కానీ తిమోతికి రాసిన మొదటి పత్రికకి తిమోతికి రాసిన రెండో పత్రిక కొన్ని సంవత్సరాలు తేడా ఉన్నది. ఇది తిమోతికి రాసిన రెండో పత్రిక భయంకరమైన వేదనతో రాస్తున్నాడు. ఇక ఈ లెటర్ రాస్తుండే టైంలో దుఃఖము బయటికి వస్తున్నది పౌలుకి. ఈ తిమోతి, ప్రియకుమారుడైన తిమోతి ఎక్కడున్నాడంటే ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ పట్టణము ఏ విధంగా ఉన్నదంటే ఎఫెసీ పట్టణం అంతా కూడా ఆర్తిమా దేవిని పూజించే పూజలు జరుగుతా ఉన్నాయి. తిమోతి ఏమో యవ్వన వయస్సులో వెళ్ళి అక్కడ పరిచర్య ప్రారంభించినాడు. తిమోతి కండిషన్ ఎట్లున్నదంటే ఆయన చిన్నతనం నుంచి ఆస్తమాతో సఫర్ అవుతున్నాడు. ఏ అనారోగ్యం? ఆస్తమా, చాలా ఆయాసం, వీక్నెస్. రెండవదిగా తిమోతికి ఆస్తమా ఉన్నది. రెండవదిగా ఆ ఆస్తమాతోని చిన్న వయసులో ఎఫెసీ పట్టణంలో అడుగు పెట్టినాడు. ఎఫెసీ పట్టణం కండిషన్ ఎట్లున్నదంటే క్రీస్తు గురించి చెప్తే హతమారుస్తాం. అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఆర్తిమాదేవి యొక్క పూజలు పునస్కారాలలో నిమగ్నమైపోయి ఉన్నారు. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడానికి ఏమాత్రం ఛాన్సెస్ లేవు. చాలా కష్టంగా ఉన్నది సువార్త ప్రకటించడం, యేసుక్రీస్తు గురించి చెప్పటం. నాలుగవదిగా ఒకవేళ కానీ ఎవరైనా రక్షింపబడ్డారు అనుకోండి, కొద్ది దినాల తర్వాత మరలా లోకంలో కలిసిపోతున్నారు వాళ్ళు. ఐదవదిగా ఒకవేళ రక్షింపబడ్డారు అంటే ఆ ప్రజల యొక్క మనస్తత్వం ఏంటిదంటే వారికి అనుకూలమైన బోధ చెప్పాలా. ఒకవేళ అనుకూలమైన బోధ చెప్పకపోతే రాజకీయాలు అనేది సంఘాలలో ప్రారంభించడం. ఈ తిమోతి చాలా చిన్న ఏజ్ లో ఉంటున్నాడు, ఆస్తమాతో సఫర్ అవుతున్నాడు. ఎఫెసీ కండిషన్ చూస్తేనేమో ఆ విధంగా ఉన్నది.
అందుకనే పౌలు ఏమంటాడంటే, తిమోతి, దేవుడు మనకి పిరికి ఆత్మ ఇవ్వలేదు తిమోతి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడటానికి తిమోతికి ఏంటిది? భయం. స్టేజ్ ఫియర్ అనేది ఉన్నది, సిక్నెస్ అనేది ఉన్నది. బయట వాతావరణం అనుకూలంగా లేదు, ప్రజల నుంచి అనుకూలంగా లేదు, ఒంటరిగా వెళ్ళిపోయినాడు. అమ్మా, నేను నిజంగా ఇది మెడిటేట్ చేస్తూ భయంకరంగా ఏడ్చిన. అందుకనే ఇదే తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడంటే పౌలు, శీతాకాలం రాకముందే తిమోతి నువ్వు త్వరగా వచ్చేసా అంటాడు. ఎందుకు అంటే ఈ కాలంలోనట సముద్రంలో ఓడలు ప్రయాణము చేయవు, అన్ని కూడా ఓడ దగ్గర ఉంటాయి. రెండవదిగా ఈ కాలంలో భయంకరమైన వాతావరణం ఉండటమును బట్టి ఈ తిమోతికి ఆ వాతావరణము పడదు. నా చనిపోయే డేట్ ఏమో దగ్గర పడ్డది, ఫిక్స్ అయిపోయింది. నీవేమో ఎఫెసీ పట్టణంలో ఉన్నావు, నీవు గాని త్వరగా బయలుదేరకపోతే నిన్ను కలవకుండానే నేను చనిపోతా. ఒకవేళ ఇన్ కేసు నువ్వు గాని లేట్ చేస్తే ఇక సముద్రంలో ఓడలు బయలుదేరవు, బయట వాతావరణం నీ శరీరానికి అనుకూలంగా ఉండదు, చివరికి నువ్వు రాకముందే నేను చనిపోతానేమో బేటా అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఇంకొక శిష్యునికి తీకుకి ఈ యొక్క లెటర్ ఇచ్చి తిమోతి దగ్గరికి పంపి, నీవు కొన్ని దినాలు ఎఫెసీ పట్టణాన్ని స్వార్థ ప్రకటిస్తూ ఉండు, తిమోతిని ఇమీడియట్ గా నా దగ్గరికి పంపు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రియల్లీ మనం కంఫర్టబుల్ గా ఉన్నామా లేదా ఈ దినాలలో? ఒక్కసారి నేను మెడిటేట్ చేస్తున్నారు రూమ్ లో, ఏడుస్తా కూర్చున్నా. రియల్లీ ప్రభా, వాళ్ళంతా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు సురక్షితంగా మనం దేవుని యొక్క మాటలను మనం వింటున్నాం. హల్లెలూయా. చూడండి, తిమోతి చాలా భయముతోనున్నవాడు, పోరాటం మధ్యలో ఉన్నాడు. ఇంకొక చరిత్రలు ఏం చెప్తున్నాయంటే, ఆ పరిస్థితులను బట్టట సీక్రెట్ గా ఎఫెసీ పట్టణాన్ని విడిచిపెట్టి చెప్పా చేయకుండా ఎటైనా వెళ్ళిపోవాలన్న ప్లాన్ తో ఉన్నాడు. ఎవరు? తిమోతి. ఆ టైంలో ఇమ్మీడియట్ గా అపోస్తలుడైన పౌలు పత్రిక తిమోతి ఇంటికి చేరింది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మన స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా ఉన్నదో ఉట్టిగానే అపోస్తలుడైన పౌలు నా ప్రియ కుమారుడని ఉట్టిగానే అనలేదండి. నువ్వు డబ్బు ఇస్తే జీతగాడు ఆకర్షింపబడతాడేమో, కానీ నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ స్పిరిచువల్ మెచ్యూరిటీ, నీ స్పిరిచువల్ డీపర్ లెవెల్స్ ని ఒక మంచి కాపరి చూసినప్పుడు అప్పుడు ఆ కాపరి నిన్ను చూసి ఏమనాలంటే నా ప్రియ కుమారుడా అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి కండిషన్ భయంకరంగా ఉన్నది, పౌలు కండిషన్ భయంకరంగా ఉన్నది. అందుకనే అక్కడ ఒక మంచి మాట అంటున్నాడు. 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇక నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై. చాలు, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పౌలు ఈ మాట రాయటానికి కారణం ఏంటిది? నీ కన్నీళ్ళని తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుతున్నది. తిమోతి, నా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డా అంటున్నాడు. కారణం ఏంటిదంటే, ఈ మాట పౌలు రాయటానికి కారణం ఏంటిదంటే, తిమోతి ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో నుంచి బయటకు వచ్చినాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు 2వ మిషనరీ ట్రిప్ లో తిమోతి యొక్క అవ్వ తన తల్లి పౌలు ద్వారా పట్టబడ్డారు. ఎప్పుడైతే పౌలు ద్వారా పట్టబడ్డారో ఆ తల్లికి కుమారుడు ఎవరంటే తిమోతి. ఆ తల్లిదండ్రులు ఏం చేసినారు అంటే తిమోతిని పౌలుకి సేవకు సమర్పించుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం.
మేము ఈ చిన్న కుమారుడిని మేము దేవుని సేవకై సమర్పించుకుంటున్నాం. కాబట్టి పౌలా, ఈ తిమోతిని నువ్వు తీసుకొని వెళ్ళిపో. హల్లెలూయా. తీసుకొని వెళ్ళిపో తిమోతి. పౌలా అంటున్నారు వాళ్ళు. అప్పుడప్పుడే ఎదిగినాడు తిమోతి. చూస్తే శరీరం సహకరించటలే. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు పౌలుకి ఇచ్చేసినారో, మమ్మీ డాడీకి ఏం చెప్తున్నాడు? బాయ్ బాయ్ అంటున్నాడు. చెప్పట్లు కూడా. ఇక బాయ్ బాయ్ అన్నాడు అంటే చరిత్రలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఇక ఎన్నడూ కూడా తల్లిదండ్రులను చూడలేదట తిమోతి. చనిపోయేంత వరకు తల్లిదండ్రులు ఎట్లుంటారో తెలియదు తిమోతికి. ఏం సాక్రిఫైస్ అండి తల్లిదండ్రులది. ఏం సాక్రిఫైస్ అండి తిమోతిది రియల్లీ. ఆ చిన్న తిమోతిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు పౌలు. ఇక చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు తిమోతి పౌలుతో. కొన్నిసార్లు ఓడబద్దలైపోతుంది, ఆహారం లేదు, శత్రువులు తోడేళ్లు తరుపుతున్నాడు. పౌలుతో పాటు పరిగెత్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు. ఆ టైంలో సడన్ గా ఒక న్యూస్ వచ్చింది. ఎఫ్ఎస్సి చర్చ్ కండిషన్ బాగులేదని. ఆమెన్. ఏం లేదు, ఎఫ్ఎస్సి చర్చ్ కండిషన్ బాగులేదని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది పౌలుకి. రాగానే తిమోతి అంటున్నాడు, తిమోతి ఇమ్మీడియట్ గా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎఫెసు పట్టణానికి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. వెళ్ళిపోవాలి అనగానే ఒక్క మాట మాట్లాడలేదండి తిమోతి. ఓకే పాస్టర్ గారు, గుడ్ బాయ్ అని మరలా కన్నీళ్లు విడుస్తున్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు మమ్మీ డాడీ లేరు, నా ఆత్మీయ తండ్రియే నాకు సమస్తము, నా చనిపోయేంత వరకు నా ఆత్మీయ తండ్రితో నేను ఉండొచ్చు అనే ఆశతో బయలుదేరిన తిమోతికి సడన్ గా పౌలు అంటున్నాడు, కమ్ ఆన్, యు మస్ట్ గో టు ఎఫెస్సి. అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి తిమోతి. అక్కడికి వెళ్తే చనిపోతే చనిపోవాలి, బ్రతుకుంటే బ్రతుకుండాలి. ఆ ప్రజలు ఏం చేస్తారో తెలియదు. కండిషన్ చూస్తేనేమో శరీరము సహకరిస్తలేదు, మెడిసిన్స్ ఇవ్వటానికి డాక్టర్స్ లేరు, ఆదరించడానికి మమ్మీ డాడీ లేరు, స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ ఉండటానికి పాస్టర్ గారు లేరిక. ఇక ఆయన కండిషన్ ఎట్లుంటో చూడండి నాన్న ఒకసారి. కానీ వెళ్ళిపోయేటప్పుడు చరిత్రలు ఏం చెప్తున్నాయంటే పౌలుని పట్టుకొని భయంకరంగా ఏడ్చిండట తిమోతి. అది భయంకరంగా ఏడ్చిండట. ఎందుకు ఏడ్చిండు? పాస్టర్ గారు నేను వెళ్ళాని కాదు, వింటున్నారా, ఇక మరలా నేను నిన్ను చూస్తానో చూడను అని భయంకరంగా ఏడ్చి ఇక ఓడ ఎక్కి గుడ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పౌలు ఏమంటున్నాడంటే చదవాలి 5వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొని నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవలు అపేక్షించుచు. గట్టిగా చప్పట్లు కొడదామండి. నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచున్నాను. హల్లెలూయా. అది ఆత్మీయ తండ్రి యొక్క మనస్సు. రియల్లీ ఎందుకు ఇంత స్పెసిఫిక్ ఈ మాటలు చెప్పటానికి కారణం ఏంటిదంటే, నా ప్రియ కుమారుడైన తిమోతి అని ఉట్టిగా అనలే పౌలు, నా ప్రియ కుమారుడైన తిమోతి అని అంటానికి కారణం ఏంటిదంటే తిమోతిలో ఈ బ్యూటీ కనబడతా ఉన్నది. హల్లెలూయా. ఏ బ్యూటీ అంటే పౌలు ఎప్పుడైతే ఒక మాట అన్నాడో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు ఎఫెసు పట్టణానికి. చాలా సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తే పుట్టిండు. ఎవరు? సమూయేలు. ఆమెన్. ఎవరు? సమూయేలు.
చాలా సంవత్సరాల తర్వాత సమూయేలు పుడితే ఆ హన్నా ఏం చేసిందంటే సమూయేల్ని పాలు విడిచిన తర్వాత ఏలీ దగ్గర డెడికేట్ చేసి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. చిన్న బాలుడండి. ఇటు ఏలీ కొడుకుల కండిషన్ మంచి లేదు, భయంకరమైన తాగుబోతులు వారు. ఏలీ ఏమో పండుకున్నాడంటే లెగ్చే కండిషన్ లేడు. ఏలీ కండిషన్ బాగులేదు. రెండోదిగా కొడుకుల కండిషన్ బాగులేదు. ఏలీ కండిషన్ బాగులేదని పరలోకం నుంచి దేవుడు మాట్లాడటం కూడా స్టాప్ చేసినాడు. ఆ కండిషన్ లో చిన్న వయసులో హన్నా సమూయేలుని ఏం చేస్తున్నదంటే దేవునికి డెడికేట్ చేస్తున్నది. హల్లెలూయా. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, డెడికేట్ చేసేసి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదంటండి బాబు. అయ్యో ఏలీ కండిషన్, ఏలీ కొడుకుల కండిషన్ బాగులేదే. రెండవదిగా ఏలీ కండిషన్ బాగులేదు. అమ్మో నా కొడుకు గాని మందిరంలో ఉంటే ముందుకు సాగలేడు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడని ఒక సెకండ్ థాట్ కూడా రాలే హన్నాకి. ఆమేన్. సమూయేలు రాజులు పట్టాభిషేకం చేయడానికి సమూయేలు యొక్క గొప్పతనం కాదు కానీ తల్లి యొక్క గొప్పతనం. గట్టిగా చప్పట్లు కొడదాం. తల్లి యొక్క డెడికేషన్, ఎంత త్యాగం అండి హన్నాది. బా, చిన్న బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తిన్నాడో లేదో తెలియదు, స్నానం చేసుకున్నాడో లేదో తెలియదు. ఈ రోజులలో సెల్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఆ సెల్ ఫోన్స్ కూడా అప్పుడు లేవు. 1 yearకి ఒకసారి వచ్చి జస్ట్ అట్లా కలిసేసి వెళ్ళిపోతుండేది హన్నా. ఏం డెడికేషన్ అండి, ఏం త్యాగం హన్నాది. హల్లెలూయా, హల్లెలూయా. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తిమోతి కండిషన్ కూడా సేమ్ కండిషన్. మమ్మీ డాడీ గుడ్ బై చెప్పేసినారు. ఈవెన్ స్పిరిచువల్ ఫాదర్ గుడ్ బై చెప్పినాడా. తిమోతిని ఏమంటున్నాడంటే పౌలు, నా ప్రియకుమారుడైన తిమోతి అంటానికి కారణం ఏంటిదంటే ఒక మాట సెలవీయగానే దానికి తిమోతి లోబడ్డాడు. గట్టిగా చప్పట్లు పెడదాం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ తిమోతి. ఒక మాట మాట్లాడలేదండి తిమోతి. ఇది దేవుడు నీ నుండి నా నుండి ఈ అంత్య దినాలలో కోరుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు ఎఫెసీ పట్టణం యొక్క కండిషన్ ఎప్పుడైతే వార్త వచ్చిందో, తిమోతి యు మస్ట్ గో టు ఎఫెసీ అంటే, ఓకే పాస్టర్, నో ప్రాబ్లం. అక్కడికి వెళ్తే మరలా నువ్వు తిరిగి వస్తావో లేదో గ్యారెంటీ లేదు. నో ప్రాబ్లం పాస్టర్. బయలుదేరినాడు, అంతే, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయే టైంలో తిమోతి భయంకరంగా ఏడ్చినాడట. ఎవరిని పట్టుకొని? పౌలుని పట్టుకొని భయంకరంగా ఏడ్చినాడట. ఆ ఏడుపును ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఇప్పుడు పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడు, సహోదరి, నీ స్పిరిచువల్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో ఈ రాత్రికాల సమయంలో అనేక రీతులుగా పరిగెత్తుతున్నావు, ప్రయాసపడుతున్నావు. చాలా సార్లు నీ యొక్క ఆత్మీయ తండ్రికి నువ్వు దుఃఖకరంగా ఉన్నావు, దేవునికి దుఃఖకరంగా బ్రతుకుతున్నావు. కానీ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను చూసి నా ప్రియ కుమారుడు అనాలి. ఆమేన్, హల్లెలూయా. దైవ సేవకుడు ఏమనాలంటే నా ప్రియ కుమారుడు అనాలి అని హృదయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకోవాలి నాన్న మీతో దేవుడు. కానీ ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ టీవీ ప్రోగ్రామ్ నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటిది అంటే నువ్వు దేవునికి ప్రియకుమారుడిగా మారిపోవాలి. ఆమేన్. దైవ సేవకునికి నువ్వు ప్రియకుమారుడిగా నువ్వు మారిపోవాలి. తిమోతి, నా ప్రియకుమారుడైన తిమోతి అని పౌలు అంటానికి కారణం ఏంటిదంటే తిమోతి భయంకరమైన కండిషన్ లో ఎఫెసీ పట్టణంలో పౌలు చెప్పిన మాటకి లోబడి అడుగు పెట్టినాడు. ఒక్క మాట అనగానే ఒబీడియన్స్, విధేయత చూపి వెళ్ళిపోతున్నాడు. అది పౌలుకి ఎంతగానో నచ్చిన స్వభావం. హల్లెలూయా. నీవు దేవుని కోసం ఎన్నో చేస్తున్నావు, దైవ సేవకుని కోసం, మందిరం కోసం ఎన్నో చేస్తున్నావు, కానీ నువ్వు దేవునికి విధేయుడిగా లేవు. దైవ సేవకునికి
విధేయుడుగా లేవు. దైవ సేవకుడు ఒక మాట అంటే ఒకటి చేస్తున్నావు, దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తున్నావు, కానీ ప్రయాసపడుతున్నావు, పరిగెత్తుతున్నావు, చేరవలసిన గమ్యానికి నువ్వు చేరటం లేదు. కానీ ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ బ్లెస్సింగ్స్ అంతా కూడా నీ గడప దగ్గరనే వచ్చున్నాయి. ఆమేన్. నీ బ్లెస్సింగ్స్ అంతా నీ గుమ్మం దగ్గరకు వచ్చున్నాయి. ఆ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవటమే ఆలస్యం నీ కుటుంబంలో. అది నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే దేవునికి విధేయుడుగా ఉండు. ఆమేన్. దైవ సేవకునికి విధేయుడుగా ఉండు. దేవునికి విధేయుడుగా ఉండటం అంటే వాక్యం ఏం చెప్తున్నదో దాని ప్రకారం వెళ్ళటానికి నువ్వు సిద్ధపడు. రెండవదిగా, దైవ సేవకుని యొక్క నోటి నుంచి వస్తున్న ఒక్కొక్క వాక్కును ప్రేమపూర్వకంగా నువ్వు స్వీకరించు. దైవ సేవకుని యొక్క మాటకి నువ్వు లోబడి నువ్వు ముందుకు సాగిపో. ఒక దినమున ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ నీ గుండె ఆ యొక్క భయంకరముగా హార్డ్ మెంటాలిటీ, మూర్ఖుల్లాగా ఉంటున్నావేమో, మొండిగా బ్రతుకుతున్నావేమో ఈ రోజు దాకా నువ్వు, కానీ ఈ రోజు కానీ నువ్వు రిపెంట్ అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ రిపెంటెన్స్ ని బట్టి, నీ యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి దైవ సేవకుణ్ణి ప్రేరేపించి నీ దగ్గరికి నడిపిస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎప్పుడైతే దైవ సేవకుని మనసు, కాంగ్రిగేషన్ మనసు ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతుందో, దైవ సేవకుని మనసు, విశ్వాసుల మనసు దేవునితో కోయిన్సైడ్ అవుతుందో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే తిమోతి మనస్సు పౌలు యొక్క మనస్సు కలిసిందో ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పట్టణంలో ఉజ్జీవం రగులుకున్నది. ఆమేన్. హల్లెలూయా. భయముతో, ఆందోళనతో, కన్ఫ్యూజన్స్ తో, లోన్లీనెస్ తో, భయముతో వెళ్ళిన తిమోతి ఎఫెసీ పట్టణంలో రివైవల్ ను తీసుకొని వచ్చినాడు. ఆమేన్. ఆర్తిమా దేవి యొక్క పూజలన్నీ కూడా స్టాప్ అయిపోయినాయి. అంతే, మెల్లమెల్లగా టర్న్ అవుతా ఉన్నారు. ఎఫెసీ సంఘంలో రివైవల్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఆమేన్. ఆ కంటిన్యూ అయిన ఆ రివైవల్ స్టిల్ అది ఇంకా కంటిన్యూ అవుతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ రోజు కానీ ఒకవేళ తిమోతి నో పాస్టర్, నేను వెళ్ళను పాస్టర్ అంటే రియల్లీ ఆ స్థితి భయంకరంగా ఉండేది. కానీ పాస్టర్ గారు చెప్పిన మాట విన్నాడు. ఆమేన్. దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. అంతే, ఇమ్మీడియట్ గా రివైవల్ అనేది ఎఫెసీ పట్టణంలో స్ప్రెడ్ అయింది. అదే తిమోతితోని ఒక యవనస్తుడుండే, ఆయన పేరేం పేరంటే దేమా. గన్ మ్యాన్స్ లాగా ఉండే. ఎవరికి? పౌలుకి. ఇటు తిమోతి, ఇటు దేమా. కానీ లాస్ట్ టైంలో అక్కడ ఏమని ఉన్నదంటే, చివరి అధ్యాయంలో దేమా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడు. చరిత్రలో ఏం చెప్తున్నాడంటే లోకంలో కలిసిపోయినాడు దేమా. మరలా పాత అలవాట్లన్నీ కూడా ఆయన అలవాటు చేసుకున్నాడట దేమా. చూడండి, నువ్వు దేమాలాగా ఉంటావా, తిమోతి లాగా ఉంటావా? ఎవరిలాగుంటావు? తిమోతి లాగుండటానికి సిద్ధపడండి. తిమోతి ని చూసి పౌలు ఏమంటున్నాడు? నా ప్రియ కుమారుడైన తిమోతి అంటున్నాడు. నా ప్రియ కుమారుడైన తిమోతి అంటానికి కారణం, పౌలు ఒక మాట అనగానే దానికి లోబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దైవ సేవకుడి నుంచి ఒక మాట రాగానే నువ్వేం చేయాలి? చెప్పాలా? లోబడటం నేర్చుకోండి. అంతే. ఈ విధంగా కానీ నువ్వు దైవ సేవకుని యొక్క మాటకి లోబడటం, దేవుని యొక్క మాటకి లోబడితే ఒక దినమున దైవ సేవకుడు అంటాడు నా ప్రియ కుమారుడైన అంటాడు. అంతేకాక నువ్వు దేవుని యొక్క మాటకు కూడా లోబడ్డావు కాబట్టి దేవుడు కూడా ఏమంటాడు? నా ప్రియ కుమారుడా. కడప జిల్లా వారికి శుభవార్త. అక్టోబర్ 2, 3, 4, 5 తేదీల్లో శంకరాపురం కడప మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేకమైన సభలు ఏర్పాటు చేస్తున్నాం.
ప్రతిరోజు ఈవినింగ్ 5:30కి పరిశుద్ధాత్మ దేవునితో పాటు బహుబలంగా దేవుని యొక్క వాక్యముతో పాటు సభలు జరగబోతుండగా కడప జిల్లాలో ఉన్న వారు పాల్గొనండి. 2, 3, 4, 5 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 5:30కి రండి, పాల్గొనండి.